హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తిరుపతి బ్రహ్మోత్సవాలను ముగించుకొని తిరుపతికి వెళ్ళే భక్తుల సంఖ్య అనేది విపరీతంగా పెరిగిన భక్తులకి అనుగుణంగా రైల్వే శాఖ కొన్ని రైళ్లకి కోచెస్ యొక్క సంఖ్య అనేది పెంచుతూ నిర్ణయాన్ని తీసుకుంది. కోచెస్ పెంచిన రైళ్ల యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 16057 చెన్నై సెంట్రల్ నుండి తిరుపతికి ప్రయాణించే సప్తగిరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి ఎక్స్ట్రా కోచెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఒక జనరల్ కోచ్ అలాగే ఒకటి చైర్ కార్ కోచ్ అనేది ఈ ట్రైన్కి యాడ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 16058 తిరుపతి చెన్నై సెంట్రల్ మధ్యలో ప్రయాణించే సప్తగిరి ఎక్స్ప్రెస్. ఇది కూడా ఈ ట్రైన్కి ఒక జనరల్ కోచ్ అలాగే ఒకటి చైర్ కార్ కోచ్ అనేది 2 కోచెస్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 16053 ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి తిరుపతికి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ కూడా ఒక జనరల్ కోచ్ అలాగే ఒక చైర్ కార్ కోచ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ ట్రైన్కి కూడా అక్టోబర్ 2వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఈ కోచ్లు అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 16054 తిరుపతి చెన్నై సెంట్రల్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్కి కూడా ఒక జనరల్ కోచ్ అలాగే ఒక చైర్ కార్ కోచ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఈ ట్రైన్కి కూడా అక్టోబర్ 2వ తారీఖున అమల్లోకి వచ్చింది. 15వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22616 కోయంబత్తూర్ నుండి తిరుపతికి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి కూడా ఒక జనరల్ కోచ్ అలాగే ఒక చైర్ కార్ కోచ్ అనేది 2 కోచ్లని యాడ్ చేయడం జరిగింది. ఈ ట్రైన్కి అక్టోబర్ 3వ తారీఖున అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 15వ తారీఖు వరకు కొనసాగుతాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 22615 తిరుపతి కోయంబత్తూర్ మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్కి కూడా ఒక జనరల్ కోచ్ అలాగే ఒక చైర్ కార్ కోచ్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. ఈ ట్రైన్కి కూడా అక్టోబర్ 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కొనసాగుతాయి. అలాగే మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 22617 తిరుపతి బెంగళూరు మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వయా కాట్పాడి జొల్లూరుపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్కి ఎక్స్ట్రాగా ఒక జనరల్ కోచ్ అలాగే ఒక చైర్ కార్ కోచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన ఈ కోచెస్ అనేవి 4వ తారీఖున అందుబాటులోకి వచ్చాయి. 15వ తారీఖు వరకు కొనసాగుతాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 22618 బెంగళూరు తిరుపతి మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ జొల్లూరుపేట కాట్పాడి మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్కి కూడా ఒక జనరల్ కోచ్ అలాగే ఒక చైర్ కార్ కోచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైన్కి 4వ తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 15వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఇంకా తిరుపతి వెళ్ళే భక్తులకి తెలుగు రాష్ట్రాల నుండి సికింద్రాబాద్ నుంచి ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఏర్పాటు చేసిన ఈ ట్రైన్ అనేది అక్టోబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు తన సేవల్ని అందిస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07041 07042 సికింద్రాబాద్లో సాయంత్రం బయలుదేరి ఉదయం వరకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో రాత్రి బయలుదేరి ఉదయం వరకు సికింద్రాబాద్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి సంబంధించిన రిజర్వేషన్లు అనేవి ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఈ ట్రైన్ ఆల్రెడీ ప్రయాణం కొనసాగిస్తుంది. ఇది వారానికి 2 రోజులు ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి తిరుపతి కాచిగూడ మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైన్ కూడా అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 16వ తారీఖు వరకు సేవలు అనేది అందిస్తుంది. ఈ ట్రైన్ వారానికి 1 రోజు మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07063 07064 కాచిగూడ తిరుపతి కాచిగూడ మధ్యలో వయా మహబూబ్ నగర్ డౌన్ జంక్షన్ మీదుగా ఈ రైలు సేవలు అనేవి అందిస్తాయి. ప్రయాణికులు ఒకసారి చెక్ చేసి రిజర్వేషన్ని చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రైళ్ళకి ఇక్కడ జనరల్ కోచెస్ని పెంచడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్కి కోచెస్ పెంచితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పైన కామెంట్ చేయండి. మరిన్ని more రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.